గైస్ రీసెంట్ గా అయితే మనకి అన్ని కంపెనీస్ అయితే రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెంచడమే జరిగింది. జియో, ఎయిర్టెల్ అండ్ మనకి విఐ కూడా అయితే మనకి రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెంచడమే జరిగింది. కాకపోతే మన గవర్నమెంట్ సిమ్ బిఎస్ఎన్ఎల్ అయితే మనకి ఎటువంటి రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెంచలేదన్నమాట. మనకి ఎప్పటి నుంచో మనకి మంచి మంచి ప్లాన్స్ అయితే బిఎస్ఎన్ఎల్లో అయితే ఉన్నాయన్నమాట. మనకి కాకపోతే బిఎస్ఎన్ఎల్ ఎంతకంటే మనకి అంత సక్సెస్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే వీళ్ళ సర్వీస్ అయితే మనకి బెటర్ అయితే ఉండదన్నమాట. మనకి బిఎస్ఎన్ఎల్ అయితే మనకి గవర్నమెంట్ సిమ్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది గవర్నమెంట్ వర్క్స్ ఎలా అయితే ఉంటాయో. మనకి ప్రైవేట్ అయితే మనకి మూడు అయితే మనకి జియో, ఎయిర్టెల్, విఐ అయితే మనకి ప్రైవేట్ సిమ్స్ అనమాట. మనకి బిఎస్ఎన్ఎల్ అయితే మంచి డెవలప్ చేస్తే మాత్రం చాలా మంచి ప్లాన్స్ అయితే తీసుకొస్తారు వీళ్ళు. చాలా మంచి ప్లాన్స్ అయితే ఉంటాయి వీళ్ళు దాంట్లో అయితే. మనకి ఈ వీడియోలో మనం ఏంటంటే చాలా మంది ఏంటంటే మనకి రీఛార్జ్ ప్లాన్స్ ఎట్లాగో పెంచేశారు కాబట్టి మనం బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అవుదామని చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు. అసలు షిఫ్ట్ అవ్వచ్చా లేదా అనేది తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. నా దగ్గర అయితే ఆల్రెడీ నేను బిఎస్ఎన్ఎల్ అయితే చాలా రోజుల నుంచి అయితే నేను బిఎస్ఎన్ఎల్ సిమ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. నా దగ్గర అయితే 2 బిఎస్ఎన్ఎల్ సిమ్స్ అయితే ఉన్నాయి.